రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు మరియు సిబ్బంది సహాయకులు చేస్తున్నటువంటి సమ్మె ముఖ్య ఉద్దేశం అంటే జీవో నంబర్ 396ను తక్షణమే రద్దు చేసుకోవాలని, యథావిధిగా ఎప్పటిలాగా ఉన్న సేవలను చేయాలని చెప్పి అంటున్నాం. జీవో నంబర్ 396లో ఆర్ఎస్కి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ప్రకారంగా వాళ్ళకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. అది జస్ట్ ఏదో సింపుల్గా నేటివ్ సర్టిఫికేట్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఇచ్చే తరహాలో ఆ రకంగా లేదు. మరొక్కసారి ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నేటివిటీ కానీ లేకుంటే పాస్పోర్ట్ సర్టిఫికేట్ కానీ అదొక వ్యక్తిగత వివరాలు. వాళ్ళు ఒకరే వెళ్ళి ఇచ్చేస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా కక్షిదారులు అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ మొత్తం వ్యవహారం అంతా ప్రతిదీ దస్తావేజు లేఖలు అన్ని క్షుణ్ణంగా సర్వే నంబరు, ప్లాట్ నంబరు, ప్రజల యొక్క ఆస్తుల భద్రత కరెక్ట్ ఉందా లేదా అన్ని తెలిపి దాదాపు సగం పైన పూర్తి చేసేది దస్తావేజు లేఖలు మరియు సిబ్బంది సహాయకులు. తప్పకుండా వాళ్ళకి మరి తిరిగి సేవలు ఇస్తేనే కరెక్ట్గా అని చెప్పేసి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఏదో జస్ట్ ఆర్ఎస్కే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఇవ్వడంలో ఎటువంటి ఖచ్చితత్వంగా పని అవ్వదు అనే ఉద్దేశం ఎందుకు చెప్తున్నామంటే, ఏదో పాస్పోర్ట్ అయితే వ్యక్తిగతంగా వెళ్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ వివరాలు సమర్పిస్తారు, వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఆ సింగిల్గా సర్టిఫికేట్ ఇచ్చే తీరు ఇది కానే కాదు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. మరొక్కసారి గౌరవ సీఎం గారు పునరాలోచన చేసి జీవో నెంబర్ 396ని విరమించుకోవాలని, ఈ సేవలు ఎప్పటి నుంచో సుమారు ఇప్పటికే కనీసం అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి సేవల్ని ఎంతో ఆస్తుల ప్రజల యొక్క ఆస్తులని భద్రత కల్పించే పాత్రలో చాలా చాలా పాత్ర దస్తావేజు లేఖలు సిబ్బంది సహాయకులు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 రద్దుపరచడం కొరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడం జరిగినది. జూలై 20 తేదీ నుంచి జూలై 31 తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు చేపట్టడం జరుగుతుంది. ఈ జీవో వల్ల దస్తావేజు లేఖలు అందరూ చాలా మంది ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోతుందనే ఉద్దేశంతో మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోతారనే ఉద్దేశంతో ఈ దస్తావేజు లేఖ సంఘం తరఫున మేము పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు, అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోన ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి గవర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం జరిగింది. PPP పబ్లిక్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ విధంగా దస్తావేజులకు భద్రత, ఆస్తులకు భద్రత కోల్పోతుందనే ఉద్దేశంతో మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టింది. అందులో రాష్ట్రంలో దస్తావేజు లేఖలు ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు, DTP ఆపరేటర్లు, స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖలు ఉపాధి కోల్పోతారు. ఈ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ 396 జీవోను గవర్నమెంట్ తక్షణమే రద్దు చేయాలని మేము మొదటి డిమాండ్గా గవర్నమెంట్కు వేడుకుంటున్నాము. గత వైసీపీ ప్రభుత్వం 2.0 జీవో తెచ్చి 2.0 కార్డ్ ప్రైమ్ సిస్టమ్ తెచ్చి ఈ 396 జీవోకు సానుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడం అనేది. ఈ 396 జీవో వల్ల మేము ఎంతో మంది ఉపాధి కోల్పోతూ ప్రజల ఆస్తులకు ఎన్నో లక్షలు కోట్లు వెచ్చించి కట్టిన కొనుగోలు చేసిన ఆస్తులకు భద్రత ఉండనే ఉద్దేశంతోన మేము ఈ జీవోను రద్దుపరచాలని మొదటిగా కోరుకుంటున్నాము. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనే సేవా కేంద్రాల ద్వారా అంటే ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ ద్వారానే డాక్యుమెంట్ చేసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. పేదలకు కూడా నష్టం కలుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లేరు. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూరులో ఎవరికి అంత ఎడ్యుకేటెడ్ లేరు. వాళ్ళు మా దగ్గర వచ్చి దస్తావేజు రాపించుకొని చూపించుకొని చదివించుకొని సంతకాలు చేస్తారు. ఈ PPP విధానంలో అటువంటిది ఏమి ఉండదు. ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అనేది ఏముండదు. ఆర్ఓఆర్ కానీ ఆన్లైన్ కానీ ఏది ఉంటే ఆ డాక్యుమెంట్ తీసుకురావాలా, వాళ్ళకి PP సెక్టర్లో వాళ్ళకి సబ్మిట్ చేయాలా, వాళ్ళు డాక్యుమెంట్ డేటా అనేది ఫ్యూట్ చేస్తారు. ఈ ప్రజలకు అనేది చూపించారు. ఏం సంతకం చేయాలనేది కూడా ఉండదు. ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ మాత్రమే ఉంటుంది అందులో. డిజిటలైజేషన్, ఆ డిజిటలైజేషన్ ద్వారా చాలా హ్యాక్ జరగచ్చు. మొబైల్లో హ్యాక్ జరుగుతున్నాయి, అకౌంట్లో హ్యాక్ జరుగుతున్నాయి. అప్పుడు దస్తావేజులు కూడా అంటే ఒకరు ఆస్తి ఒకరు హ్యాక్ చేసి అమ్ముకునే అవకాశం ఉంటుంది కదా. అందుకని PP విధానాన్ని రద్దు చేస్తే మేము కోరుతున్నాం. అంటే ప్రజల ఆస్తులకు భద్రత లేదు. పెన్ డౌన్ కార్యక్రమం జూలై 20 నుండి జూలై 21 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం.